సినిమా ప్రేమికులకు నమస్కారం. ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ అంటే మనకి సాధారణంగా ఏం గుర్తొస్తుంది? పేదలకు సహాయం చేసే హీరో, విల్లు పట్టుకుని గుర్రం మీద తిరిగే ఒక లెజెండరీ క్యారెక్టర్ కదా. కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఇప్పటి వరకు చూసిన రాబిన్ హుడ్ ని పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇది ఒక ఫన్ అడ్వెంచర్ మూవీ కాదు. చాలా డార్క్, సీరియస్ మరియు వైలెంట్ టేక్ ఆన్ రాబిన్ హుడ్. ఈ సినిమాలో రాబిన్ హుడ్ పాత్రలో హ్యూజ్ జాక్మన్ నటించారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 hours ఉంటుంది. అసలు ఈ కొత్త రాబిన్ హుడ్ కథ ఎలా ఉంది? హ్యూజ్ జాక్మన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సినిమా స్లో అనిపించిందా? పూర్తి వివరాలు మన రివ్యూలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇక ఈ మూవీ గురించి ముందుగా నా ఒపీనియన్ చెప్పాలంటే, ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ ఒక రెగ్యులర్ హాలీవుడ్ యాక్షన్ మూవీ అయితే కాదు. ట్రైలర్ చూసి చాలా యాక్షన్, స్వాడ్ ఫైట్స్, ఆరోస్, హీరోయిక్ మూమెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సినిమా కొంచెం డిసప్పాయింట్ గా అనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్టర్ రాబిన్ హుడ్ ని ఒక పర్ఫెక్ట్ హీరోలో చూపించలేదు. ఇక్కడ మనం చూసేది వయసు మీద పడిన, తన గతంలో చేసిన హింస, హత్యల గురించి గిల్ట్ తో బాధపడుతున్న ఒక మనిషిని. అందుకే సినిమా మొత్తం చాలా సీరియస్ మోడ్ లో ఉంటుంది. నాకు పర్సనల్లీ హ్యూజ్ జాక్మన్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఆయన రాబిన్ హుడ్ పాత్రలో చాలా రగ్గుడుగా, టైర్డ్ గా కనిపించాడు. అంటే వుల్వరిన్ లాంటి ఇంటెన్సిటీ ఉంటుంది, కానీ అక్కడ సూపర్ హీరో యాటిట్యూడ్ ఉండదు. ఒక బ్రోకెన్ మ్యాన్ లా కనిపిస్తాడు. జోడీ కామర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించారు. ఆమె క్యారెక్టర్ వల్ల రాబిన్ హుడ్ స్టోరీకి ఒక ఎమోషనల్ యాంగిల్ వస్తుంది. అయితే సినిమా ఫేస్ మాత్రం అందరికి నచ్చకపోవచ్చు. కొన్ని సీన్స్ చాలా స్లోలీ డెవలప్ అవుతుంటాయి. కాబట్టి ఫాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు, యాక్షన్ మూవీస్ కావాలనుకునే వాళ్ళు ఈ మూవీ అంతగా కనెక్ట్ కాదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఫ్యామిలీతో చూడడానికి నేను రికమెండ్ చేయను. ఇండియాలో ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఉంది. అలాగే సినిమాలో స్ట్రాంగ్ బ్లడీ వైలెన్స్ ఉంది. కాబట్టి పిల్లలతో లేదా ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, రాబిన్ హుడ్ తన జీవితంలో ఎన్నో క్రైమ్స్, మర్డర్స్ చేసిన తర్వాత తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఒక బ్రోకెన్ స్టార్ లా ఉంటాడు. ఒక బ్యాటిల్ తర్వాత రాబిన్ హుడ్ తీవ్రంగా గాయపడతాడు. అక్కడి నుంచి అతని లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అతను ఒక మిస్టీరియస్ ఉమెన్ చేతిలోకి వెళ్తాడు. ఆమె రాబిన్ హుడ్ కి ఒక కొత్త అవకాశం ఇస్తుంది. అంటే తన జీవితంలో చేసిన తప్పుల నుంచి బయటపడడానికి, తన గతాన్ని ఎదుర్కోవడానికి ఒక ఛాన్స్. ఇక్కడ నుంచి సినిమా అసలు పాయింట్ మొదలవుతుంది. రాబిన్ హుడ్ నిజంగా హీరోనా, లేక తన యాక్షన్స్ వల్ల చాలా మందికి నష్టం చేసిన ఒక వైలెంట్ మ్యాన్? తన గతాన్ని అతను ఎలా ఫేస్ చేశాడు? తనకు రిడెంప్షన్ దొరుకుతుందా అనేది సినిమాలో ప్రధానంగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అందుకే ఈ సినిమా ట్రెడిషనల్ రాబిన్ హుడ్ స్టోరీ కంటే ఒక క్యారెక్టర్ స్టడీ లా అనిపిస్తుంది. ఇక్కడ రిచ్ వాళ్ళ దగ్గర దోచుకుని పూర్ వాళ్ళకి ఇవ్వడం అనే రెగ్యులర్ రాబిన్ హుడ్ ఫార్ములా కంటే, ఒక మనిషి తన జీవితంలో చేసిన తప్పుల్ని చివరి వరకు ఎలా ఎదుర్కొంటాడు అనే విషయాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. హ్యూజ్ జాక్మన్ పర్ఫార్మెన్స్. హ్యూజ్ జాక్మన్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు. రాబిన్ హుడ్ పాత్రలో ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ క్యారెక్టర్ లో ఉన్న పెయిన్, రిగ్రెట్ ని చాలా బాగా చూపించారు. ఇక రెండో ప్లస్ ఏంటంటే డార్క్ అట్మాస్ఫియర్. సినిమా మొత్తం చాలా డార్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలిపి ఒక సీరియస్ మెడివల్ వరల్డ్ లోకి తీసుకెళ్తాయి. జోడీ కామర్స్ క్యారెక్టర్ కూడా కథలో చాలా ఇంపార్టెంట్. రాబిన్ హుడ్ తో ఆమెకు వచ్చే సీన్స్ సినిమాలో ఎమోషనల్ డెప్త్ తీసుకొస్తాయి. ఇప్పటి వరకు మనం చూసిన రాబిన్ హుడ్ వర్షన్స్ తో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్. ఒక లెజెండరీ హీరోని కాకుండా అతని హ్యూమన్ సైడ్ ని చూపించడానికి ప్రయత్నించారు. ఇక మైనస్ పాయింట్స్. ముందుగా పెద్ద మైనస్ ఏంటంటే, సినిమాకి స్లో పేస్ ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. మూవీ చాలా స్లోగా నడుస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ పేస్ నచ్చకపోవచ్చు. మీరు రాబిన్ హుడ్ అంటే నాన్ స్టాప్ యాక్షన్, స్వాడ్ ఫైట్స్, ఆరోస్, అడ్వెంచర్ అనుకుంటే ఈ సినిమా మీ ఎక్స్పెక్టేషన్ ని సాటిస్ఫై చేయకపోవచ్చు. యాక్షన్ ఉన్నప్పటికీ అది మూవీకి మెయిన్ ఫోకస్ కాదు. ఇక హెవీ మూడ్. సినిమా మొత్తం చాలా సీరియస్ గా ఉంటుంది. ఫన్ మూమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ చూస్తే కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డ్ ఏంటంటే, మొత్తానికి ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ ఒక రెగ్యులర్ రాబిన్ హుడ్ మూవీ కాదు. ఇది ఒక డార్క్, సీరియస్ మరియు క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. హ్యూజ్ జాక్మన్ పర్ఫార్మెన్స్ సినిమాకు మేజర్ ప్లస్. డైరెక్టర్ మైకేల్ జెర్నోస్కీ రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని ఒక కొత్త పర్స్పెక్టివ్ లో చూపించడానికి ప్రయత్నించాడు. కానీ స్లో నరేషన్ మరియు సీరియస్ టోన్ వల్ల ప్రతి ఒక్కరికి సినిమా నచ్చకపోవచ్చు. మీకు డార్క్ డ్రామా, స్లో బర్న్ మూవీస్, క్యారెక్టర్ బేస్డ్ స్టోరీస్ ఇష్టమైతే ఈ సినిమాని డెఫినెట్లీ గా ట్రై చేయొచ్చు. కానీ మీరు ఒక ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ రాబిన్ హుడ్ మూవీ కోసం చూస్తుంటే మాత్రం ఎక్స్పెక్టేషన్ ని తగ్గించుకొని చూడండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి, ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.